హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలు పాటిస్తే భయమే అవసరం లేదు. చాణక్యుడి మాటలు జీవితాల్లో వెలుగులు నింపగలవు. ఎందుకు అంటే ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా జీవితానికి కనెక్ట్ అయి ఉంటాయి. నేటికి కూడా చాణక్యుడు మాటలను పాటించేవారు చాలామందే ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అందమైన జీవితం కోసం ఆచార్య చాణక్యుడు కొన్ని మార్గాలను చెప్పాడు. అవేంటో మనం తెలుసుకుందాం. మొదటిది, వృద్ధాప్యం కోసం డబ్బు దాచుకోవాలి. క్రమశిక్షణ కలిగిన వారికి విజయం ఖాయమని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలి. చాణక్యుడు తన సూత్రాలలో ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. డబ్బును సక్రమంగా ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలి. మీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరూ మిమ్మల్ని ఇష్టపడరు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ బాధ పెరుగుతూ ఉంటుంది. అందుకే డబ్బు నిర్వహించండి. కొంత డబ్బు ఆదా చేయడం నేర్చుకోవడం ముఖ్యం. సంపాదనలో కొంత డబ్బు పొదుపు చేసుకుంటే వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం ఉండదని ఆచార్య చాణక్యుడు తెలిపారు. నిజమే కదండి. అలాగే రెండవది, సమయ పాలన కావాలి. అలాగే క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా విద్య, సమయ పాలన చాలా ముఖ్యం. మనకి జ్ఞానం అనేది కూడా మనం చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. అన్ని పనులను సమయానికి చెయ్యాలి. ఆచార్య చాణక్య ప్రకారం తమ పనులన్నీ సమయానికి చేసేవారు. దినచర్యలను సరిగా చూసుకునేవారు. ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం ఉండేది కాదు. అలాంటి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేవారు తమ ప్రతి లక్ష్యాన్ని సాధిస్తారని చాణక్యుడు చెప్పాడు. అయితే ప్రతి ఒక్కరూ జీవితంలో క్రమశిక్షణను పాటించండి. ఇంకా ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, నిర్ణీత సమయానికి మేల్కొనడం, వ్యాయామం చేయడం వంటివి తప్పనిసరిగా చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, సేవ. ప్రతి ఒక్కరూ సేవ అనేది కూడా చేస్తూ ఉండాలి. మన సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వానికి వెచ్చించాల్సిన అని చెప్పాడు చాణక్యుడు. అంటే దాతృత్వానికి అంటే లేని వాళ్ళకి, ఇంకా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, ఏ పని చేసుకోలేని వాళ్ళు, ఇంకా అంగవైకల్యం ఉన్నవాళ్ళు, వీళ్ళకి వెచ్చించాలని చాణక్యుడు చెప్పాడు. తిరిగి ఆశించకుండా నిస్వార్థంగా సహాయం చేస్తే జీవితంలో సంతోషంగా ఉంటారు. ధర్మం, దయ సర్వోన్నతమైనవి. ఈరోజు మీరు చేసే నిస్వార్థ సహాయం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. అప్పుడు వృద్ధాప్యం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చెయ్యండి అని చాణక్యుడు చెప్పారు. అలాగే మీరు కూడా ఈ విధంగా పాటించండి. అర్థమైంది కదండి. ఇక తెలివైన నిర్ణయాలు తీసుకోవడం. మనిషి తన జీవితంలో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇతరులు మీకు హాని కలిగించడానికి పరిస్థితిని ఉపయోగించుకోవచ్చు. చెట్లను పరిశీలిస్తే నిటారుగా ఉన్న చెట్లను ముందుగా నరికివేస్తారు. ఎందుకు అంటే కోతకు ఎక్కువ శ్రమ అవసరం ఉండదు. అందుకే సమయానికి తగ్గట్టుగా వంగిపోవాలి. పరిస్థితులకు అనుగుణంగా తెలివితేటలు ప్రదర్శించడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులను ఎదుర్కోవాలి. ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి సంకేతం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికి విజ్ఞత అవసరం. లేకపోతే సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. మనిషి చెడు కాలంలో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.
ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఈ స్వార్థ ప్రపంచంలో తనను తాను రక్షించుకోవడానికి తెలివిగా ముందుకు అడుగు వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కష్టాల స్థాయిని తగ్గిస్తుంది, పరిస్థితిని సరిగ్గా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.